నా పేరు శేఖర్. ఈరోజు మనం టీఎస్ ఈసెట్ 2020 గురించి మనం మాట్లాడుతున్నాం. మనకి ఎప్పుడు ఈ ఎగ్జామ్ జరుగుతుంది అని అంటే మేలో జరుగుతుంది. దానికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మార్చ్ మంత్లో స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ మంత్లో ఎండ్ అవుతుంది. సో ఆల్ టికెట్స్ వచ్చి మనకు మే ఫస్ట్ వీక్లో ఆల్ టికెట్స్ ఇస్తారు. మే సెకండ్ వీక్లో ఎగ్జామ్ జరిగి జూన్ ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ జరిగి జూలైలో మనకు క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనకు నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎన్ని వస్తాయి అని అంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 మధ్య అప్లికేషన్స్ వస్తాయి. సో 25,000 నుండి 30,000 వరకు వస్తున్న అప్లికేషన్స్లో మనకు రాసిన ఏ బ్రాంచ్ వాళ్ళు రాసినా ఏదో ర్యాంక్ అయితే వస్తుంది. కానీ మన లక్ష్యం ఏముండాలి? టాప్ 10 కాలేజీలో చదివితేనే మనకు ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి. రెగ్యులర్గా క్లాసులు జరిగితే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంది. ఆ నాలెడ్జ్తో రేపు భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ అయినప్పుడు ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో అందరూ కూడా టాప్ 10 కాలేజీలో ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు కూడా మన ఈ టాప్ 10 కాలేజీలలో సీట్ రావాలనంటే ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏం సిలబస్ ఉంది అనేది తెలవాలి. ఏం సిలబస్లో మరి ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదివితే మనకి ఎంత స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, ఎంత స్కోర్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజీలో సీట్ రావడానికి లేదంటే యూనివర్సిటీలలో అడ్మిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ డౌట్ ఉంటుంది, ఈ సెట్ నుండి యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఖాళీ ఉంటాయి. ప్రతి బ్రాంచ్కి యావరేజ్గా 6 నుండి 10 సీట్లు, 10% రిజర్వ్డ్ ఫర్ బ్యాక్లాగ్ లేటరల్ ఎంట్రీ అని చెప్తారు. అని అంటే మనకు 6 నుండి 10 సీట్ల వరకు అవకాశం ఉంది. సో 6 సీట్లలో అని అంటే ఒక కాలేజీలో యూనివర్సిటీలో అన్ని బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి అన్ని బ్రాంచెస్ ఉన్నప్పుడు ఒక మనం 5 బ్రాంచెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 6ల 30 నుండి 5 10ల 50, 30 నుండి 50 సీట్ల వరకు ఉన్నాయి. మనకి ఇంజనీరింగ్లో ఈ జేఎన్యూ 3 జేఎన్యూలు ఉన్నాయి, ఓయూ ఒకటి, కాకతీయ యూనివర్సిటీ ఒకటి. ఇలా యూనివర్సిటీలలో మనకి సీట్ రావాలంటే టాప్ 10 ర్యాంక్లో ఉండాలి కంపల్సరీ. టాప్ 10 ర్యాంక్లో ఉండాలనంటే నీకు ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి, అసలు సిలబస్లో ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని మార్కులు ఎక్కడి నుండి తెచ్చుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. సో సిలబస్లో చూసినట్లయితే ఈ సెట్లో మనకు ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అట్లాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎంపీసీ అనేది అన్ని బ్రాంచ్ల వాళ్ళకు కామన్. సో యూజువల్గా చూసినట్లయితే మనకు మ్యాథమెటిక్స్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫిజిక్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే కెమిస్ట్రీ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంజనీరింగ్ నుండి మనకు 100 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇండివిజువల్గా ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి 100 క్వశ్చన్స్ వస్తాయి. సో 50 క్వశ్చన్లు అంటే 50 మార్కులు. అట్లాగే ఇవి 25 మార్కులు, ఇది కూడా 25 మార్కులు, ఇది 100కు 100 మార్కులు. సో దీంట్లో మనకు పెట్టిన సిలబస్లో మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే 8 చాప్టర్లు అని పెట్టాడు. 8 చాప్టర్లలో మనకు యావరేజ్గా మనకు 50 మార్కులు రావాలంటే 5 నుండి 8 క్వశ్చన్ల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. 8 ఇవ్వచ్చు, 9 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే లీనియర్ ఆల్జీబ్రా అనే టాపిక్లోకి వెళ్ళి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంది, మ్యాట్రిసెస్ ఉంది. సో మ్యాట్రిసెస్లోకి వెళ్ళి ఒక 3 క్వశ్చన్లు, పార్షియల్ ఫ్రాక్షన్కి వెళ్ళి ఒక 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా మినిమం 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుండి, అంతకుముందు మ్యాథమెటిక్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ 4 ఇయర్ సిరీస్ కానీ లేదు. లాస్ట్ 1 ఇయర్ నుండి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అదేవిధంగా 4 ఇయర్ సిరీస్ను యాడ్ చేయడం జరిగింది. సో ఫిజిక్స్లో సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. ఫిజిక్స్లో మనకు మొత్తం 7 చాప్టర్లు ఉన్నాయి. 7 చాప్టర్లకు వెళ్ళి ఫస్ట్ యూనిట్ అనేది నామినల్ టాపిక్. సో దాంట్లో మనకు ఫిజికల్ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి, అవి స్కేలారా వెక్టారా. సో స్కేలార్ వెక్టార్ అయితే వాటికి ఏమి యూనిట్స్ ఉంటాయి, వాటి వాల్యూస్ ఏంటి అనే దాని మీద అడగడం జరుగుతుంది. అదే కెమిస్ట్రీ చూసినట్లయితే మనకు మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లకు వెళ్ళి యావరేజ్గా మనకు 25 మార్కులు రావాలంటే 2 నుండి 3 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అట్లాగే ఇంజనీరింగ్లో ECET చూసినట్లయితే 10 టాపిక్స్, కంప్యూటర్ సైన్స్ కూడా 10 టాపిక్స్ ఉన్నాయి. సో 10 అంటే ఒక్కొక్క చాప్టర్కి 10 మార్కుల వెయిటేజ్ చూసినట్లయితే 8 నుండి 10 ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడనేమో ఫిజిక్స్లో మనకి యావరేజ్గా 3 నుండి 4 ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక చాప్టర్కి. కెమిస్ట్రీలో చూసినట్లయితే 10 చాప్టర్లు ఉన్నాయంటే 2 నుండి 3 ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రతి చాప్టర్కి. అదే ఇంజనీరింగ్ చూసినట్లయితే మనకు 10 టాపిక్స్ ఉంటాయి. సో 10 టాపిక్స్ అన్నప్పుడు 8 నుండి 10 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 10 ఇవ్వచ్చు, 12 కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 8 ఇచ్చినప్పుడు అక్కడ 12 ఇస్తేనే మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో ఇట్లా మనకు 200 మార్కులకి 200
క్వశ్చన్లు, 200 క్వశ్చన్లకు టైం చూసినట్లయితే టైం బ్యాండ్ వచ్చి మనకు ఓన్లీ 180 నిమిషాలు మాత్రమే ఉన్నది. అంటే ఒక్క క్వశ్చన్ 52 నుండి 56 సెకండ్ల టైం పడుతున్నప్పుడు క్వశ్చన్ని మనం స్పీడ్గా అర్థం చేసుకోవడం రావాలి, స్పీడ్గా ఆన్సర్ చేయడం రావాలి. సో ఈ స్పీడ్గా రావాలి అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ పైన అంత కమాండింగ్ లేకపోతే నువ్వు స్పీడ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు. సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలని అంటే కంపల్సరీ మనం డిప్లొమాలో ఏం చదివినామో వాటిని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రివిజన్కి ఫస్ట్ ఇయర్లో చదివింది ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు గుర్తుండదు. సో ఆ రివిజన్కి ఈసెట్ కోచింగ్ ద్వారా మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఇయర్లో ఏం చదివినావు, సెకండ్ ఇయర్లో ఏం చదివినావు, థర్డ్ ఇయర్లో ఏం చదివినావు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా నేర్పడానికి అవకాశం ఉంది. అందుకే ఈసెట్కి డిమాండ్ పెరిగింది. సో ఈసెట్కి డిమాండ్ పెరిగింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులలో ఎవరైతే ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏమో జ్ఞాన మొత్తాలు చాలా కాలేజీలు ఉన్నాయి, మొత్తం మనకు ఒక 27,000 మంది అప్లై చేస్తున్నప్పుడు మనకు క్వాలిఫై అయ్యే వాళ్ళు ఒక 25,000 మంది క్వాలిఫై అయితే అందరికీ సీట్ దొరికే అవకాశం ఉంది. ఏదో కాలేజీలో సీట్ దొరికితే ఏం లాభం? కాలేజ్ రెగ్యులర్గా జరగదు, క్లాస్ రెగ్యులర్గా జరగదు. సో ఫ్యాకల్టీ సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ పడేసి రేపు ఫ్యూచర్లో సర్టిఫికేట్ వస్తుంది కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది జీరో అవుతుంది. అలా ఇప్పటికి ఏమంటారు, రానున్న రోజులలో ఎంటెక్ చేసిన వాళ్ళకి కూడా వాల్యూ లేకపోవచ్చు, ఆ తర్వాత డాక్టరేట్ చేసిన వాళ్ళకి కూడా వాల్యూ లేకపోవచ్చు. దీన్ని ఎవరు తప్పు పట్టాలి, ఎవరిని తప్పు పట్టవద్దో తెలియదు. కానీ సో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బీటెక్ చేసిన వాడికి వాల్యూ లేకుండా పోయింది, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చారు, తర్వాత ఎంటెక్ చేస్తున్నారు, ఎంటెక్ కూడా వాల్యూ లేదు, కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళరు, రెగ్యులర్గా అక్కడే క్లాసులు చెప్పేటువంటి స్టాఫ్ ఉన్న ఫ్యాకల్టీ ఉండరు. కాబట్టి లక్కీగా మీకు ఏంటంటే డిప్లొమా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. డిప్లొమా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డిప్లొమా ఉంటే మన గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే ఈసెట్లో ఏ సిలబస్ అయితే ఉందో ఆల్ ఓవర్ ఇండియాలో డిప్లొమా లెవెల్లో జరిగే ఏ ఎగ్జామ్ అయినా ఈసెట్ సిలబసే ఉంది. సో కాబట్టి మీరు ఈసెట్లో ఒక మంచి పట్టుదలతోటి ఈ సబ్జెక్టు నాలెడ్జ్ని ఇంజనీరింగ్ సీట్ కోసమే కాకుండా ఒక సబ్జెక్టు కోసం చదివినట్లయితే మీకు రానున్న రోజులలో డెఫినెట్గా ఏ నోటిఫికేషన్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, ఎస్ఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఫర్ ట్రిపుల్ అండ్ మెకానికల్ సివిల్ వాళ్ళకి. సో కాబట్టి మనం ఆ కోణంతో చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే అలా టాప్ 10 కాలేజెస్లోకి రావాలి అని అంటే టాప్ 10 కాలేజీలో నీకు మనకి యావరేజ్గా ఒక 5 బ్రాంచ్లు ఉన్నటువంటి కాలేజీలు తీసుకుంటే 5 ఇంటూ 10 50 సీట్లు అవుతున్నాయి. అంటే ఒక కాలేజ్కి 50 సీట్లు ఇంటూ ఒక 10 కాలేజీలు తీసుకుంటే ఏమవుతుంది, 500 సీట్లు అవుతున్నాయి. సో అట్లా 500 ర్యాంక్ రావాలి అని అంటే 500 లోపులు ఉండాలి అని అంటే కంపల్సరీ నీకు అన్ని బ్రాంచ్లలో కలిపి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది కంపల్సరీ నీకు ఒక 1000 లోపు ఉండాలి. 1000 లోపు ఉండాలి. 1000 లోపు ఉండాలి అని అంటే డెఫినెట్గా నీకు రావాల్సిన మార్కులు అనేవి 100+ ఉండాలి. 100+ ఉండాలని అంటే ఓన్లీ నేను టెక్నికల్ ఇంజనీరింగ్ నేను చదువుతాను, ఎంపీసీని నెగ్లెక్ట్ చేస్తాను అని అంటే 100+ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ 100%. క్వశ్చన్ పేపర్ అనేది టెక్నికల్గా తిరకాసుగా అడగవచ్చు, కొంచెం డిఫికల్టీగా అడగవచ్చు పేపర్ని. అలాంటప్పుడు మనం 100 చేస్తాం అనుకున్న చోట 70 చేయొచ్చు. ఆ 70 మార్కులతోటి నువ్వు ఇక్కడ సీట్ కోల్పోయే అవకాశం అయితే ఉంది కదా టాప్ 10 కాలేజీలో. సో ఆ ప్రాబ్లమ్ని నువ్వు రెక్టిఫై చేసుకోవడం కోసం డెఫినెట్గా ఎంపీసీని అయితే చదవాలి. ఎంపీసీలో నీకు ఒక 70 నుండి 80 మార్కులు స్కోర్ చేయగలిగితే నేను వచ్చి 140 నుండి 150 వరకు వస్తే సింగిల్ డిజిట్ ర్యాంక్లో ఉంటావు డెఫినెట్గా. లాస్ట్ టైం మనకు ట్రిపుల్ వాళ్ళకు చూసినట్లయితే ట్రిపుల్ వాళ్ళకు 158 మార్క్స్కి కట్ ఆఫ్ అయ్యింది. సో టాప్ ర్యాంకర్కి 158. అదే ఈసీఈలో చూసినట్లయితే టాప్ ర్యాంకర్కి వచ్చేసి 130. అదే కంప్యూటర్ సైన్స్ సిఎంఈ వాళ్ళకి చూసినట్లయితే టాప్ ర్యాంకర్కి వచ్చింది 147. అట్లాగే సివిల్ వాళ్ళకి చూసినట్లయితే టాప్ ర్యాంకర్కి వచ్చినటువంటి మార్క్స్ 132. ఇట్లా టాప్ 4 బ్రాంచెస్కి చూసినట్లయితే అంటే యావరేజ్గా ఈ స్కోర్ రావాలి అని అన్నప్పుడు, సింగిల్ డిజిట్లో ర్యాంక్ ఉండాలి అన్నప్పుడు, టాప్ 10 కాలేజ్లో సీట్ రావాలి అన్నప్పుడు మినిమం ఈ స్కోర్కి దగ్గర రావాలని అంటే ఓన్లీ టెక్నికల్ చదివితేనే సరిపోదు, ఖచ్చితంగా ఎంపీసీ కూడా చదవాలి. ఎంపీసీ మీద నీకు ఎంత పట్టు వస్తే టెక్నికల్ మీద అంత పట్టు వస్తుంది. టెక్నికల్ మీద పట్టు వచ్చి ఎంపీసీ మీద కూడా పట్టున్నప్పుడు ఈ స్కోర్ చేయడం కష్టం కాదు. సో ఇప్పుడు మనకు మొత్తం మే వరకు టైం ఉంది. మే 2nd వీక్లో మనకి ఎగ్జామ్ అని అంటే మే 2nd వీక్ వరకు ఇది డిసెంబర్ నుండి
మే వరకు అన్నప్పుడు 6 మంత్స్ ఉంది. 6 మంత్స్లో ఈ కోర్సెస్ని ట్రైన్ చేయడం కోసం మనకు మినిమం ఒక 300 గంటలు టైం పట్టింది అనుకోండి. 300 గంటలు అని అంటే రోజుకు 3 గంటల లెక్కలు చూసిన 100 రోజులలో సిలబస్ అయిపోతుంది. సిలబస్ కాదు ప్రాబ్లం, మనం ఏం నేర్చుకున్నాం అనేది రెక్టిఫై చేసుకోగలగాలి. సో అలాంటప్పుడు మాత్రమే ఈ స్కోర్ చేయడానికి సాధ్యపడుతుంది. సో ఈ ఈ పక్క ప్లాన్ తోటి ఈ ఈసెట్లో 2020లో 100 లోపు ర్యాంక్ రావడానికి మా జ్ఞాన అకాడమీలో చూసినట్లయితే మనం 300 కాదు 450 గంటల టైం ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది, వీకెండ్ బ్యాచ్ ఉంటుంది, డే బ్యాచ్ ఉంటుంది. సో ఈ ఎవరు ఏ టైంకి ప్రిఫరబుల్ ఉంటే ఆ టైంకి మనం మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. మన దగ్గర ఈసీకి ఉంది, ట్రిపుల్ఈకి ఉంది, మెకానికల్కి ఉంది, అట్లాగే సివిల్కి ఉంది, అట్లాగే సిఎంఈ కోర్స్కి ఉంది. సో ఇట్లా మనం 5 కోర్సెస్కి కోచింగ్ మన దగ్గర ఇవ్వబడుతుంది జ్ఞాన అకాడమీలో. అదేవిధంగా మనకు టాప్ కాలేజెస్లలో యూనివర్సిటీలలో చదివిన వాళ్ళే ఫ్యాకల్టీలుగా పనిచేస్తారు. మినిమం ఒక 6-7 సంవత్సరాలు కాంపిటేటివ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఉంటారు మన దగ్గర. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. సో ల్యాబ్లో మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఆన్లైన్ ఏ రోజు జరిగిన టాపిక్ని ఆ టాపిక్ పైన గ్రాండ్ టెస్ట్ మీరు ఎప్పుడైతే ఈ 200 క్వశ్చన్స్ని 180 నిమిషాలలో చేయాలి అన్నప్పుడు కంపల్సరీ ప్రాక్టీస్ అవసరము. ప్రాక్టీస్ కావాలి అని అంటే డెఫినెట్గా నువ్వు ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాల్సిందే. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లేకుండా మనం ఈ టైం మేనేజ్మెంట్తో ఈ స్కోర్ను సాధించడం కొంచెం ఇబ్బంది. కాబట్టి మన దగ్గర ల్యాబ్ కూడా ఉన్నది, ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మనకు ప్రతి బ్యాచ్కి మనకు 300 కాదు 450 గంటల వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీ కూడా మీ వెన్నంటూ ఉంటూ మీకు కరెక్ట్ సబ్జెక్ట్ని ఇస్తూ ఆల్రెడీ కాంపిటేటివ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ తరహాలో అడుగుతున్నారు అని చెప్పడానికి మన దగ్గర ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తారు. కాబట్టి ఏదో క్లాస్ చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మీకు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం.